ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? అందరికీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మీరందరూ కూడా వాగ్దానం కనిపెడుతున్నారు. ఉదయం లేచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను, కనిపిస్తున్నాను. సో ఈరోజు వాగ్దానంగా ధ్యానం చేద్దామండి. అందరి దగ్గర బైబిళ్ళు, పెన్ను, పుస్తకాలు కలిగి ఉండండి. డేట్ వేసి రాసుకోండి వాగ్దానాన్ని. తద్వారా వాగ్దానం మన అందరి జీవితాల్లో దేవుడు చేస్తాడు కాబట్టి వాగ్దానాన్ని మీరు నమ్మిక ఉంచండి. తద్వారా మీరు వాగ్దానాన్ని పట్టుకొని క్లెయిమ్ చేయండి ప్రభు పేరిట. యేసే మీ వాగ్దానాన్ని, మన వాగ్దానాన్ని మాకు ఇచ్చిన వాగ్దానం మన జీవితం నెరవేరుస్తాడు. ఆలస్యం గ్రంథాలు తిరుగుతాం. ఈ యోబు గ్రంథం 22-21 అధ్యాయం. ఇది యోబు గ్రంథం 22-21 నేను చదువుతాను, మీరు గమనించండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. దేవుడు ఈ మాట దీవించును గాక. ఇక్కడ రెండు శ్రేష్టమైన వాగ్దానాలు దేవుని బిడ్డలకి మనకి ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంటంటే ఒకటి సమాధానం, రెండోది మేలు. మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో యోబు యథార్థత కలిగిన వాడు, గొప్ప నీతిమంతుడు అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని అపాధ శోధనల వల్ల యోబు, ప్రతికూల పరిస్థితుల వల్ల యోబు సమస్తాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ ఆయన దేవుని స్నేహాన్ని, ప్రభువైన యేసు స్నేహాన్ని ఆయన విలువలేదు. యథార్థత కూడా ఆయన దేవుని పట్టుకొని ఉన్నాడు. ఆయన స్నేహం, అనుబంధం అలాంటి దేవునితో. కాబట్టి దేవుడు ఏంటి చేసింది, చివరికి యోబు ఏమైతే కోల్పోయిందని మొత్తం రెండంతలు తిరిగి 2 times హీ హాజ్ గివెన్ రిటర్న్ బ్యాక్. ఆ రెండంతలో ఆశ దేవుడు దయచేశాడు. సమస్తాన్ని కోల్పోయిన దానికి దేవుడు రెండంతలో యోబుకు దయచేశాడు. ఈ దేని బిడ్డల మనం కూడా మన జీవితాల్లో మన యేసుని నమ్ముకొని, దేవుని నమ్ముకొని బిడ్డలకు కూడా కొన్నిసార్లు కూడా చిన్న చిన్న సమస్యలు, వేదన, దుఃఖాలు కూడా రావచ్చు. ఎందుకంటే వచ్చినప్పుడు మనం దేని వైపు లోకం వైపు మనం చూడకూడదు. లోకం మనిషికి ఎప్పుడు నీకు సంపూర్ణ సంతోషం ఇవ్వదు. నీ డబ్బు, హోదా, ఆస్తులు, అంతస్తులు అవన్నీ కూడా నీకు నిజమైన సంతోష సమాధానం దొరకదు. లోహజ్ఞానం మంది నీకేంటి సమాధానం దొరకదు. నువ్వు దేవుని సమాధానం కావాలంటే దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకో. దేవుని జ్ఞానము మించిన సమాధానము ఇంకోటి లేదు. కాబట్టి నీ బంధువులు, మిత్రులు నీవు కొన్నిసార్లు నీకు సమాధానం ఇవ్వకపోవచ్చు. అలాగే నిజమైన సమాధానం ఎక్కడుందంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేయాలి. అప్పుడే నీకు సమాధానం మనకు దొరుకుతుంది. దేవునితో సహవాసం చేయవాడికి దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తూనే ఉంటాడు. కొంతమంది లోకంలో అపాధిని నమ్మి సాతానికి విలువిస్తూ ఉంటారు. సాతాను సహవాసం చేసిన వాళ్ళ సమాధానం ఉండదు, మేలు ఉండవు. కాబట్టి దేని పెట్టారా, మనందరి జీవితాల్లో, చాలామంది జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేక ఎంతోమంది దౌర్బల్యంగా ఉంటున్నారు. దేని పెట్టారా, ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మన యేసుక్రీస్తు నందు ఆయన యేసుక్రీస్తు నమ్మిక ఉంచిన బిడ్డలకి ఇప్పుడు కూడా దేవునికి ఆయనకి ఇష్టంగా ఉండాలి. సో ఇక్కడ దేవుని సహవాసం అంటే ఏంటంటే, దేవుని సహవాసం అంటే ఆయనతో మనం బంధుత్వం. అబ్రహాం కూడా దేవునితో సహవాసం చేసినవాడు కదా. అబ్రహాం కూడా దేవుని సహవాసం చేసినవాడు. అబ్రహాం కూడా 4 అంతుల ఆశీర్వాదం పొందుకున్నాడు. నువ్వు కూడా దేవుని సహవాసం ఏంటంటే ఉదయం లేచి నువ్వు ప్రభువుని వెతుకు, దేవుని వాక్యం మంది విశ్వాసం ఉంచు, దేవుని మాటకు నమ్మిక ఉంచు, దేవుని మాటకు లోబడు. తద్వారా నువ్వు దేవుని యొక్క సహవాసం నువ్వు పొందుకుంటూ, దేవుని సహవాసం పొందిన బిడ్డలకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన సమాధానం కలిగేసి మీ జీవితాలు గొప్ప మేలుతో నింపుతాడు. ఈ వాగ్దానం మంచి నెరవేర్చిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.